చిన్న పిల్లల్లో మనకి ఒక్కసారి ఏదైనా బోన్ విరిగిపోయింది అనుకోండి, ఈజీగా దాన్ని రీకనెక్ట్ చేయొచ్చు అంటారు. నిజమేనా? చిన్న పిల్లల్లో బేసికలీ దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అడల్ట్స్. అంటే దేర్ బ్లడ్ సప్లై ఇస్ మోర్ అండ్ ఇట్స్ అ గ్రోయింగ్ ఏజ్ కదా, పెరుగుతూ ఉంటారు. సో వాళ్ళకి అన్ని గ్రోత్ ప్లేట్స్ అనేవి యాక్టివ్ ఉంటాయి. సో చిన్న పిల్లల్లో వెన్ కంపేర్డ్ టు అడల్ట్స్ ఫ్రాక్చర్ అయినప్పుడు దే హ్యావ్ హైయర్ పొటెన్షియల్ ఫర్ ఫాస్టర్ యూనియన్. ఈ ఊరిలో తీసుకున్నట్లయితే ఇలాంటి ఫ్రాక్చర్స్ అవి అయ్యేటప్పుడు నాటు వైద్యంకి వెళ్తూ ఉంటారు. మనం రూరల్లో ఎక్కువ వింటాం, తొందరగా వచ్చి ఉంటే వీ కెన్ హెల్ప్, ఇప్పుడు ఏం చేయలేము అని. విలేజెస్లోనే కాదండి, ఇక్కడ కూడా అవుతున్నాయి. దే గో టు మసాజ్ సెంటర్స్ ఫ్రాక్చర్ అవ్వగానే. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ రికమెండెడ్ అండి. అయితే లింబ్ రీకన్స్ట్రక్షన్ మీ ప్రొఫెషన్ అసలు ఎలా మ్యామ్, దీన్ని ఎలా చేస్తారు? సిచ్యువేషన్స్ లో మల్టిపుల్ పీసెస్ అయిపోతాయి. అట్లాంటి సిచ్యువేషన్ లో మనం ప్లేట్ అండ్ నీల్ వేయలేము. దాంతో ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే పేషెంట్ ని నెక్స్ట్ డే నుంచే నడిపిస్తాం. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. మనలో చాలా మందికి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. యాక్సిడెంట్స్ అయిన తర్వాత బోన్ రీప్లేస్మెంట్ చేస్తూ ఉంటారు, కాకపోతే అవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఏం చేయాలి? చిన్నపిల్లల్లో వంకరకాలు, దొడ్డికాలు ఇలా మనం రకరకాలుగా చూస్తూ ఉంటాం. అవి ఒక ఏజ్ వచ్చేటప్పటికి సెట్ అవుతాయి, కాకపోతే కొందరిలో అది ఇంకొంచెం పెరుగుతూ వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇలాంటి అన్నింటికి చెక్ పెట్టడానికి మనకి లింబ్ రీకన్స్ట్రక్షన్ అనే ఒక స్పెషలైజ్డ్ గ్రూప్ అనేది వచ్చిందనమాట. అసలు ఈ లింబ్ రీకన్స్ట్రక్షన్ అంటే ఏంటి, ఇది ఎలా చేస్తారు, ఇది చేయటం వల్ల మన ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, మనం దీన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ గోదాసిరి, లింబ్ రీకన్స్ట్రక్షన్ స్పెషలిస్ట్. హలో మ్యామ్. నమస్తే అండి. చిన్న పిల్లల్లో మనకి ఒక్కసారి ఏదైనా బోన్ విరిగిపోయింది అనుకోండి, ఆ బోన్ అనేది ఈజీగా అయిపోతుంది, ఈజీగా దాన్ని రీకనెక్ట్ చేయొచ్చు అంటారు. నిజమేనా? ఎందుకలా? చిన్న పిల్లల్లో బేసికలీ దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అడల్ట్స్ అండి. సో వాళ్ళలో ఫ్రాక్చర్స్ అయితే త్వరగా అతుక్కుంటాయి. ఎందుకు త్వరగా అతుక్కుంటాయి అంటే దేర్ బ్లడ్ సప్లై ఇస్ మోర్ అండ్ చాలా సాఫ్ట్ ఉంటాయి బోన్స్ అండ్ దే హ్యావ్ అ వెరీ థిక్ పెరియాస్టియల్ కవర్. పెరియాస్టియం అంటే ఇట్స్ అ లేయర్ విచ్ సరౌండ్స్ ద బోన్ అండ్ ఇట్స్ అ గ్రోయింగ్ ఏజ్ కదా, పెరుగుతూ ఉంటారు. సో వాళ్ళకి అన్ని గ్రోత్ ప్లేట్స్ అనేవి యాక్టివ్ ఉంటాయి. సో దే హ్యావ్ మోర్ కేపబిలిటీ ఆర్ ద బాడీ హ్యాస్ మోర్ కేపబిలిటీ టు యునైట్ ద ఫ్రాక్చర్ వెల్. హీలింగ్ కేపబిలిటీస్ చాలా బాగుంటాయి. సో చిన్న పిల్లల్లో వెన్ కంపేర్డ్ టు అడల్ట్స్ ఫ్రాక్చర్ అయినప్పుడు దే హ్యావ్ హైయర్ పొటెన్షియల్ ఫర్ ఫాస్టర్ యూనియన్. ఓకే. సో ఒకవేళ కాలు కొంతమందిలో చిన్నపిల్లల్లో పుట్టిన తర్వాత కాలు చిన్నగా ఉండటం, లేదు అంటే వంకర కాలు ఉండటం, దొడ్డి కాలు అంటాం, ఇలా ఉండటం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి పిల్లల్లో మళ్ళీ వాళ్ళకి వాళ్ళకి సరి చేయటం కానీ, పొడుగ్గా ఉన్న కాళ్ళను తగ్గించటం కానీ జరుగుతుందా? సో బేసికలీ చిన్న పిల్లల్లో న్యూ బార్న్ నుంచి టిల్ డెవలప్మెంటల్ ఏజ్ వీళ్ళందరిలో వేరియస్ ఇష్యూస్ ఉంటాయి. సో ద కామనెస్ట్ డిఫార్మిటీ దట్ వీ సీ ఇన్ చిల్డ్రన్ who are born is club foot antam manam. Okay, that's the common thing. Our spectrum nunchi there are various other deformities also. Highest spectrum వచ్చేసి ఒక షార్ట్నింగ్, limb length discrepancy, ఒక కాలు ఇంకో కాలు కంటే పొట్టిగా ఉండడము అండ్ అదర్ థింగ్స్, క్రాస్గా ఉండడం, క్రికెట్గా ఉండడం. అండ్ దెర్ ఆర్ అదర్ మెడికల్ టర్మ్స్, టిబియల్ హెమిమీలియా, ఫిబ్యులర్ హెమిమీలియా అంటాం. సో వన్ సెగ్మెంట్ ఆఫ్ బోన్ ఉండదు అనమాట. సో ఇప్పుడు తొడలో ఫీమర్ ఉండకపోవడం ఆర్ షార్ట్గా ఉండడం, కంజనైటల్ షార్ట్ ఫీమర్ అంటాం. ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ ఉంటాయి. దెర్ ఆర్ వేరీడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్. ఇవన్నీ వెన్ క్లబ్ ఫుట్ అండ్ ఆల్ ఆర్ ట్రీటబుల్, right? Simple casts వేస్తాము, they are treatable. And when these spectrum, ఈ congenital deficiencies or deformities ఏదైతే చెప్పానో, they are a little difficult to treat, but with proper treatment we can treat them. అంటే ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మ్యామ్ వాళ్ళకి? సో మనకి ఇంతకుముందు టిబియల్ హెమిమీలియాస్, ఫిబ్యులర్ హెమిమీలియాస్కి ఆంపిటేషన్ చేసేవాళ్ళు, కాలు తీసేసేవాళ్ళు. బట్ నౌ ఇట్ హ్యాస్ డెవలప్ టు అన్ ఎక్స్టెంట్ వేర్ వీ డూ లింబ్ సాల్వేజ్. మనం ఆ బోన్ని వి డూ సంథింగ్ కాల్డ్ అస్ లింబ్ రీకన్స్ట్రక్షన్. ఇది ఒక స్పెషలైజేషన్ అనమాట. సో ఇందులో ఏం చేస్తాం మనము, వీ డూ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్. ఆ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ని ఇలిజరో ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ అని అంటాం. దాని ద్వారా అది ఎంత వర్సటైల్ అంటే మనకి ఎంత డిఫార్మిటీ ఉన్నా కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ దట్
fixator and mechanics, we can correct a deformity. Okay. So with the help of that, there are many congenital deficiencies and deformities which we can treat. ఇదంతా ఒక స్పెక్ట్రమ్. నార్మల్గా వచ్చేసి డెవలప్మెంటల్ ఇష్యూస్లో వచ్చేసి దొడ్డికాలు మీరు అన్నారు కదా, బోయింగ్, బో లెగ్స్, నాక్ నీస్ అంటాం. దీస్ ఆర్ కామన్లీ సీన్ ఇన్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్. సో జనరల్గా టిల్ 8 years ఆఫ్ ఏజ్ ఈ బో లెగ్స్, నాక్ నీస్ అనేవి వెన్ ద చైల్డ్ ఇస్ బోర్న్, దే హ్యావ్ దీస్ బో లెగ్స్ అనమాట. సో వైల్ దే ఆర్ గ్రోయింగ్ దే బికమ్ నాక్ నీస్, అండ్ ఆఫ్టర్ స్పాన్ ఆఫ్ 8 to 11 years దే సెటిల్ డౌన్, నార్మల్ అలైన్మెంట్లోకి వచ్చేస్తాయి. And we tell or reassure the parents that this is normal, part of growth and not to worry. కొంతమంది పిల్లల్లో ఏమవుతుంది అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఇలాంటివి ఉంటాయి కదా, వాళ్ళల్లో దీస్ నాక్ నీస్ అండ్ బోలెగ్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాజరేటెడ్ అవుతాయి, అంటే మనకి బాగా ఏర్పడతాయి, ఇంకొంచెం డిఫార్మ్డ్గా ఉంటాయి. సో దట్ ఈస్ వెన్ వీ హ్యావ్ టు ఎగ్జామిన్ ద చైల్డ్, అసలు ఎందువల్ల వీళ్ళకి ఇంత magnitude of deformity undi అని తెలుసుకొని we start the treatment appropriately. Okay. So if the child is very young, with medical management we can solve most of the issues. కొన్ని డిఫార్మిటీస్ ఎలా ఉంటాయి అంటే మెడికల్ మేనేజ్మెంట్ చేసినా కూడా దే డూ నాట్, అప్పుడు వీ టెల్ దెమ్ దట్ దెర్ ఆర్ మైనర్ సర్జికల్ కరెక్షన్స్ విచ్ హ్యావ్ టు డూ అండ్ వీ కెన్ గెట్ బ్యాక్ దెమ్ ఇన్ టు నార్మల్ అలైన్మెంట్. ఓకే. అయితే కొంతమంది పిల్లల్లో ఇప్పుడు తీసుకున్నట్లయితే చాలా పెయిన్స్ వస్తూ ఉంటాయి, జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఇవి కొంత జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పి ఏడుస్తున్నప్పుడు ఏంటి అంటే ఇది చాలా సర్వసాధారణం, ప్రతి పిల్లల్లో ఉంటుంది అంటారు. అసలు ఈ పెయిన్స్కి కారణం ఏంటి? ఓకే, దట్స్ అ నైస్ క్వశ్చన్ అండి. సో పేరెంట్స్ జనరల్గా మనం ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, గ్రోయింగ్ ఏజ్ పాపులేషన్లో దే కంప్లైన్ ఆఫ్ పెయిన్, ఎప్పుడు నైట్ పెయిన్ కంప్లైంట్ చేస్తుంటాం. యా, వెరీ టిపికల్ ఆఫ్ గ్రోయింగ్ పెయిన్స్ అనమాట. వాళ్ళల్లో ద ఫైసెస్, గ్రోత్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ వెరీ యాక్టివ్. సో ఇలాంటి పిల్లల్లో వెన్ దే ఆర్ గ్రోయింగ్, very active age, so they complain of night pains and those are nothing to worry. అది భయపడాల్సిన అవసరం అస్సలు లేదు, అది కామన్గా జనరల్ పాపులేషన్లో ఉంటాయి. బట్ ఇఫ్ ద చైల్డ్ ఆర్ బేబీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రీక్వెంట్గా కంప్లైంట్ చేస్తున్నారు అనుకోండి, మార్నింగ్ కూడా దట్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ పెయిన్స్ అండ్ స్వెల్లింగ్ ఏమన్నా ఉందనుకోండి జాయింట్స్ పక్కన, ఆర్ నడవలేకపోతున్నాడు, బాగా స్టిఫ్నెస్ కంప్లైంట్ చేస్తున్నాడు, దెన్ వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. So there are some conditions like juvenile rheumatoid arthritis అని అంటాం. rheumatoid arthritis మనం జనరల్గా అడల్ట్ పాపులేషన్లో చూస్తాం, పిల్లల్లో కూడా వస్తాయి. దే ఆర్ నాట్ వెరీ కామన్, బట్ వీ డూ హ్యావ్ కిడ్స్ విత్ juvenile rheumatoid arthritis. సో ఇలా ప్రతిసారి కంప్లైంట్ చేస్తూ స్వెల్లింగ్ ఆఫ్ ది జాయింట్స్ ఉండి, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ స్టిఫ్నెస్ అండ్ తన ప్లేయింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ అఫెక్ట్ అవుతున్నాయి అంటే వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ ఇన్ దట్ డైరెక్షన్ టు రూల్ అవుట్ ఇంకేమన్నా జాయింట్ ఇష్యూస్ ఉన్నాయా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటివి ఆర్ సమ్ అదర్ ఇష్యూస్ ఉన్నాయా అనేది వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. అయితే కొంతమంది పిల్లల్లో ఇప్పుడు మజిల్ స్టిఫ్నెస్ అన్నారు, మజిల్ స్టిఫ్నెస్తో పాటు ఆ కాళ్ళు తిరగబడింది అని అంటూ ఉంటారు, అది భరించలేని పెయిన్, ఒక్కసారి కండరం మెలికి తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో దీనికి కారణం మీరు చెప్పేది ఏంటంటే స్పాజమ్స్ అండి. చిన్న పిల్లల్లో కంటే దీస్ ఆర్ మోర్ కామన్ ఇన్ ఓల్డర్ ఏజ్ గ్రూప్. స్పాజమ్స్ ఎందుకు వస్తాయి అంటే వీ హ్యావ్ కాల్షియం డెఫిషియన్సీస్ ఆర్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు వీ సీ దీస్ స్పాజమ్స్ అనమాట. దే ఆర్ నాట్ వెరీ కామన్ ఇన్ children, but yeah, these occur when we have some electrolyte imbalances or calcium deficiencies or vitamin D deficiencies ఉన్నప్పుడు వస్తాయి. నాకు బోన్ సర్జరీ అయింది. అది ఏంటి అంటే 2 plates వేశారు. కంప్లీట్ 6 hours అబ్జర్వేషన్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఐ గెట్ లాట్ ఆఫ్ పెయిన్. ఇలాంటి సర్జరీస్ అయినప్పుడు అంటే నాకు బిఫోర్ నాకేం నొప్పి తెలియలేదు, జస్ట్ ఫ్రాక్చర్ అయింది, టై చేశారు, అయిపోయింది. ఆఫ్టర్ దట్ 6 hours తర్వాత నాకు ఆ పెయిన్ అనేది ఎక్కువగా ఆపరేషన్ అయిన తర్వాత తెలిసింది. ఎందుకు ఇలా? సో జనరల్గా ఏమవుతుంది అంటే మనం పడగానే వీ హ్యావ్ ఆల్ దీస్ కార్టిసాల్ అండ్ ఆల్ దోస్ హార్మోన్స్ ఆర్ రిలీజ్డ్. అప్పుడు ఎలా ఉంటుంది అంటే బ్రెయిన్ని మాస్క్ చేసేస్తుంది. వీ విల్ నాట్ నో దట్ పెయిన్ ఎట్ దట్ ఇన్స్టెన్స్. సర్జరీ ఈజ్ సంథింగ్ విచ్ వీ ఓపెన్ అప్ ద బాడీ అండ్ మజిల్స్ అవన్నీ ఓపెన్ చేస్తాము, వీ ఫిక్స్ ఇట్ విత్ ప్లేట్స్ అండ్ నీల్స్. ఇట్స్ సంథింగ్ లైక్ కాజింగ్ సర్జికల్ ట్రామా టు ద పేషెంట్ అనమాట. సో వీ ఓపెన్ ఇట్ అప్ అండ్ అనస్థీషియాలో ఉంటాం కాబట్టి మనకి సర్జరీ అవ్వగానే పెయిన్ తెలీదు. వన్స్ ద అనస్థీషియా ఇస్ వీన్డ్ ఆఫ్, వేర్ ఆఫ్ అయిపోయాక దట్ ఈస్ వెన్ వీ హ్యావ్ ద పెయిన్ అనమాట. Patient will have pain, but that can be managed with medication and all. Yeah. Okay.
ఎస్. అండ్ అది నాకు జస్ట్ ఆ మాస్క్ ఏదైతే ఇది ఉంటుందో అది తీయంగానే తగ్గిపోయింది మ్యామ్. ఓ కాస్ట్ పట్టి వేశారా మీకు ఇప్పుడు? యా, జనరలీ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఆఫ్టర్ సర్జరీ మనం సిమెంట్ ప్లాస్టర్ వేస్తాం అలాంగ్ విత్ ప్లేటింగ్ ఇన్ ఫ్యూ పేషెంట్స్. అప్పుడు సడన్ గా స్వెల్లింగ్ అనేది వస్తుంది లింబ్. ఓకే, వెన్ వీ హ్యావ్ ద స్వెల్లింగ్ ఇన్ ద లింబ్, whatever the slab is there doesn't take up. So once మొత్తం ప్రెషర్ బిల్డప్ అయిపోతుంది. సో సంథింగ్ కాల్డ్ వెరీ సివియర్గా అవుతే వీ కాల్ సంథింగ్ కాల్డ్ అస్ కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అని అంటాం. సో అట్లాంటి టైంలో వెన్ వీ రిమూవ్ ఆఫ్ దట్ కట్ ఆఫ్ ద స్లాబ్ సడన్గా ప్రెషర్ అలా రిలీజ్ అయిపోతుంది. ఆ స్వెల్లింగ్కి ప్లేస్ ఉంటుంది మొత్తం సెటిల్ డౌన్ అవ్వడానికి. సో దట్స్ వై దర్ ఇస్ సడన్ రిలీజ్ ఆఫ్ పెయిన్. సమ్టైమ్స్ మనకి ఊరిలో తీసుకున్నట్లయితే ఇలాంటి ఫ్రాక్చర్స్ అవి అయ్యేటప్పుడు నాటు వైద్యంకి వెళ్తూ ఉంటారు. ఇలా వెళ్ళటం కరెక్టేనా? ఆ టైంలో మనకి ఏమైనా గోల్డెన్ పీరియడ్లు ఉండటం కానీ, లేదు అంటే ఇది ముందు కొంచెం మనం రూరల్లో ఎక్కువ వింటాం, కొంచెం తొందరగా వచ్చి ఉంటే వీ కెన్ హెల్ప్, ఇప్పుడు ఏం చేయలేము అండి. ఇది ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటుంది? సో జనరల్గా ఏమవుతున్నా విలేజెస్లోనే కాదండి, ఇక్కడ కూడా అవుతున్నాయి. దే గో టు మసాజ్ సెంటర్స్ ఫ్రాక్చర్ అవ్వగానే వెళ్ళేసి తోమించుకుంటారు చేతి మొత్తం. ఇట్స్ కాల్డ్ మసాజ్ సెంటర్స్ అంటారు. అండ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ రికమెండెడ్ అండి. వెన్ ఎవర్ దెర్ ఇస్ అ ఫ్రాక్చర్ యూ హ్యావ్ టు గో టు అ క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ సర్జన్. బికాస్ మీరు వెళ్ళేసి ఆ మసాజ్ చేయడము ఆర్ ఇంప్రాపర్గా పసరు కట్టడం ద్వారా నార్మల్ సింపుల్ ఫ్రాక్చర్ ఆల్సో బికమ్స్ అ కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్. ఇన్ఫెక్టెడ్ నాన్-యూనియన్, అక్కడ we have blebs and all which are found which get infected. దాని ద్వారా ఇన్ఫెక్షన్ బోన్స్లోకి కూడా వెళ్తుంది. ఓకే, అండ్ సింపుల్గా ట్రీట్ చేయగలిగే ఫ్రాక్చర్ బికమ్స్ వెరీ వెరీ కాంప్లికేటెడ్ అండ్ వెరీ డిఫికల్ట్ టు ట్రీట్. సో దీస్ ఆర్ అబ్సల్యూట్లీ నాట్ రికమెండెడ్. అండ్ స్ట్రేట్గా అతకాల్సిన బోన్ కూడా ఈ నాటు కట్ల ద్వారా ఇట్ క్రాస్గా మాల్-యూనియన్ అని అంటాం మనం. మాల్-యూనియన్ అయిపోతుంది, తర్వాత నడవడం ఇబ్బంది అవుతుంది. అండ్ ఇట్స్ అబ్సల్యూట్లీ నాట్ రికమెండెడ్. అయితే లింబ్ రీకన్స్ట్రక్షన్ మీ ప్రొఫెషన్ అసలు ఎలా మ్యామ్ దీన్ని ఎలా చేస్తారు? రీకన్స్ట్రక్షన్ అంటే ఏ ఏరియాలో వర్క్ చేస్తూ ఉంటారు? సో మేడం, ఆర్థోపెడిక్స్లో చాలా బ్రాంచెస్ ఉంటాయి కదా. సో అందులో సబ్ స్పెషాలిటీస్, బేసికలీ లింబ్ రీకన్స్ట్రక్షన్ ఈజ్ అనదర్ సబ్ స్పెషాలిటీ ఇన్ ఆర్థోపెడిక్స్ అనమాట. కన్వెన్షనల్ ఆర్థోపెడిక్స్ జనరల్ ఆర్థోపెడిక్స్తో కంపేర్ చేస్తే ఇట్స్ అ లిటిల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ స్పెషాలిటీ. ఇందులో మనం ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ అని వేస్తాం. సో బేసికలీ ఫ్రాక్చర్స్ అయినప్పుడు మీకు ఫ్రాక్చర్ అయింది అన్నారు కదా, ప్లేట్ వేశారు లోపల. సో ప్లేట్ ఇస్ ఇన్సైడ్ ద బాడీ కదా. ఇందులో మనం ఫిక్సేటర్ అనేది బయటికి కనపడుతుంది. సో ఇట్స్ కాల్డ్ యాజ్ ఇలిజారోవ్ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్. ఇదొక రష్యన్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్. డాక్టర్ గావ్రియల్ ఎబ్రమోవిచ్ ఇలిజారోవ్ అని రష్యాలో కనుక్కున్నారు ఆయన. అండ్ దీంతో వీ కెన్ ట్రీట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఆర్థోపెడిక్స్. అండ్ బీ ఇట్ ట్రామా ఇప్పుడు మనకి ఫ్రాక్చర్ అయింది అనుకోండి, సింపుల్ ఫ్రాక్చర్ అయితే మీకులా ప్లేట్ వేస్తారు, లేకపోతే రాడ్ వేస్తారు. కొన్ని సిచ్యువేషన్స్లో మల్టిపుల్ పీసెస్ అయిపోతాయి. అట్లాంటి సిచ్యువేషన్లో మనం ప్లేట్ అండ్ నెయిల్ వేయలేము. అండ్ ద వన్ విచ్ హెల్ప్స్ అస్ ఇన్ దట్ సిచ్యువేషన్ ఇస్ కాల్డ్ ఎలిజారో ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ అంటాము. దాంతో ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే పేషెంట్ని నెక్స్ట్ డే నుంచే నడిపిస్తాం. జనరల్గా ఫ్రాక్చర్ అయింది అనుకోండి, ఇంటర్నల్ ఇంప్లాంట్ వేసినప్పుడు వీ టెల్ దెమ్ ఒక 6 weeks మీరు నడవద్దు, రెస్ట్ తీసుకోవాలి బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ ఫ్రాక్చర్. బట్ విత్ దిస్ వీ మేక్ ద పేషెంట్ వాక్. ఓకే, సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. దిస్ ఇస్ వన్ యూజ్ ఆఫ్ లింబ్ రీకన్స్ట్రక్షన్. ఇప్పుడు అది ఫ్రాక్చరే పీసెస్గా అయిపోయిన దాన్ని కూడా మీరు బయట నుంచే దానికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, లోపల వరకు వెళ్ళరు. లోపలికి రాడ్స్ వెళ్తాయి మ్యామ్, వైర్స్ అండ్ రాడ్స్ ఉంటాయి. And we stabilize that with this fixator anamata. It's a surgery, but ఆ సర్జికల్ ఏరియాని మనం వాట్ ఎవర్ ఫ్రాక్చర్ ఏరియా ఉందో దాన్ని డిస్టర్బ్ చేయకుండా వేస్తాం అనమాట ఫిక్సేటర్. దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. ద సెకండ్ అడ్వాంటేజ్ ఇస్ డిఫార్మిటీస్. ఈ ఫిక్సేటర్స్ ఎలా వర్క్ చేస్తాయి మ్యామ్? ఈ ఫిక్సేటర్ ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇట్స్ అ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్. వైర్స్ అండ్ రాడ్స్ ఉంటాయి అండ్ దే ఆర్ ఫిక్స్ టు ద బోన్. ఓకే, ఆ వైర్స్లో వీ కాల్ సంథింగ్ కాల్డ్ అస్ ట్రాంపోలిన్ ఎఫెక్ట్ అనమాట. సో పేషెంట్ నడిచేటప్పుడు ఫ్రాక్చర్ని ఆ వైర్స్ దే హెల్ప్ ఇన్ కాజ్ లిటిల్ మైక్రోమోషన్ అట్ ద ఫ్రాక్చర్ సైట్ బికాస్ ఆఫ్ ద వైర్స్. ఆ మైక్రోమోషన్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ యూనియన్ ఆఫ్ ద ఫ్రాక్చర్. సో అది బోన్ని స్టెబిలైజ్ కూడా చేస్తుంది, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ గివ్స్ సమ్ మైక్రోమోషన్ సో దట్ it helps in earlier union. Okay. This is one advantage. Another advantage vachesi, the biggest advantage, it can grow bones. So we do something called as corticotomy and bone ni cut chesaka bone ni oka mm choppuna kadilputam. Okay.
కదిలిపిన సమయంలో బాడీ ఫార్మ్స్ న్యూ బోన్ ఓవర్ దర్ అండ్ ఇట్స్ అ ప్రిన్సిపల్ విచ్ ఇస్ యూస్డ్ ఇన్ వేరియస్ థింగ్స్, డిఫార్మిటీ కరెక్షన్, హైట్ పెంచడానికి, పొడుగు తక్కువ ఎక్కువ ఉన్న కాళ్ళని సమానం చేయడానికి. ఓకే. యా, దిస్ ఇస్ దట్ limb reconstruction helps us to do that also. అక్కడ ఏమైనా ఇంప్లాంట్స్ పెడతారా? ఏం పెట్టం, ఇంప్లాంట్ ఇస్ ఆల్ ఎక్స్టర్నల్, లోపల ఏం ఉండదు, బయట ఉంటుంది. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ నట్స్ అండ్ బోల్ట్స్ మనం బోన్ని జరుపుతాం. ఓకే. మరి ఆ బోన్ని జరిపినప్పుడు ఆ ప్లేస్ అయితే ఏదైతే ఖాళీ ఉంటుంది కదా, దాన్ని ఎలా రీప్లేస్ బాడీ చేస్తారు? ఫార్మ్స్ న్యూ బోన్ దేర్. దట్ ఈస్ మ్యాజిక్ ఆఫ్ limb reconstruction. ఓకే. Yes. న్యూ బోన్ అలా Yes. ఫ్రేమ్ అవుతుందా Yes, yes. ఇన్ బిట్వీన్? Absolutely, yes. So that is the magic of limb reconstruction. Okay. ఒక్కొక్క mm చొప్పున జరిపినప్పుడు ఆ ఏరియా గ్యాప్లో we do it only 1 mm. బాడీలో ఉన్న అన్ని టిష్యూస్ స్కార్ టిష్యూతో ఫామ్ అవుతుంది. బోన్ని మాత్రం కట్ చేసి జరిపినప్పుడు బాడీ ఫార్మ్స్ న్యూ బోన్. దట్ ఈస్ ద పొటెన్షియల్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. ఓకే. ఈ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకుంటూనే we increase the height of the patient, we increase the length of a short limb, we correct deformities, we form new bone. Bone loss అయింది అనుకోండి, సమ్ ఫ్రాక్చర్ అయింది, బోన్ అక్కడ పడిపోయింది అనుకుందాం యాక్సిడెంట్ సైట్లో, అక్కడ ఏమి ఉండదు, ఖాళీ ఉంటుంది, రైట్? వీ కట్ ద బోన్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫిక్సేటర్ దాన్ని జరుపుతాము. బాడీ ఫార్మ్స్ న్యూ బోన్, ఈ బోన్ కిందకి వెళ్ళి అక్కడ అతుక్కుంటుంది. ఓకే. అంటే limb reconstruction. అంటే అక్కడ పీసెస్ గా అయిపోయిన బోన్ కూడా మనకి ఈ బోన్ ఫామ్ అనేది అయిపోతూ ఉంటుంది. Yes, we do. This is something called as bone transport. A piece అయిన bone ని we తీసేస్తాము and we move the segment which is already over there at 1 mm rate. So body forms new bone and this comes down and unites over there. ఓకే. ఇది ఎంతవరకు దీనిలో సక్సెస్ రేట్ ఉంటుంది? యా, ఇఫ్ ఇట్ ఈస్ ట్రైన్డ్ హ్యాండ్స్లో చేస్తే, ఎలిజరో ఫిక్సేటర్ చాలా మంది చేస్తున్నారు, బట్ ట్రైన్డ్ పీపుల్ చేసినప్పుడు దీని రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. ఓకే. అంటే సబ్జెక్టే న్యూగా ఉంది. సబ్జెక్టే న్యూ అండ్ అవేర్నెస్ కూడా లేదు, ఇలా చేయొచ్చు అని అవేర్నెస్ కూడా లేదు. బేసికలీ ఇఫ్ అవేర్నెస్ ఇస్ రేస్డ్ దెన్ దెర్ ఆర్ మెనీ కండిషన్స్ ఇన్ ఆర్థోపెడిక్స్. మనం వాటన్నిటిని కూడా మేనేజ్ చేయొచ్చు ఆంపిటేషన్కి వెళ్ళకుండా. లిమ్ డిఫార్మసిటీ అంటే ఏంటి మ్యామ్? ఇది ఏమైనా జెనెటిక్ కి సంబంధించి ఏమైనా ఉంటుంది? లిమ్ డిఫార్మిటీస్ చాలా కారణాల వల్ల వస్తాయండి. వన్ ఇస్ జెనెటిక్, జెనెటిక్ ఇష్యూస్ వల్ల హెమిమీలియాస్ ఇవన్నీ వస్తాయి. అదర్ థింగ్స్ ఆర్ డిఫార్మిటీస్ యాక్సిడెంట్ అయ్యాక, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యునైటెడ్ వెల్, సరిగ్గా అతుక్కోలేదనుకోండి, క్రాస్గా అతుకుతాయి, దట్ ఆల్సో బికమ్స్ అ డిఫార్మిటీ. అండ్ కొంతమంది పిల్లలు పెరుగుతూ ఉంటారు, పెరిగేటప్పుడు కూడా వాళ్ళకి డిఫార్మిటీస్ అరైజ్ అవ్వచ్చు. సో ఇట్స్ అ వేరీడ్ స్పెక్ట్రమ్. ఓకే. పెరిగే పిల్లల్లో ఈ డిఫార్మిసిటీ అనేది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? పెరిగే పిల్లలు వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా డిఫార్మిటీస్ వస్తాయి, ఆర్ గ్రోత్ ప్లేట్ డిస్టర్బెన్సెస్. ఎక్కడి నుంచి అయితే బోన్ పెరుగుతూ ఉంటుందో దాంట్లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా ఒక సైడ్ పెరుగుతుంది, ఇంకో సైడ్ పెరగకుండా. సో దట్ కాజెస్ the deformity. Either it can be genuvarum, genuvalgum, or any infections వచ్చాయనుకోండి, బోన్లో ఇన్ఫెక్షన్స్ వచ్చాయనుకోండి, ఇట్ డిస్టర్బ్స్ ద గ్రోత్ ప్లేట్ ఆర్ కాల్ ద ఫైసెస్ అంటాం దాన్ని. అది డిస్టర్బ్ అయినప్పుడు కూడా ఇట్ లీడ్స్ టు దీస్ డిఫార్మిటీస్. ఓకే. దీనికి ఫర్దర్గా ఒకవేళ డిఫార్మిటీస్ వచ్చాయి అంటే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి వాళ్ళకి? యా, ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ట్రీట్మెంట్స్ వచ్చేసి సింపుల్ జెనువారం, జెనువాల్గమ్ అయితే లోపల ఇంటర్నల్ ఇంప్లాంట్స్ వేసేసి ప్లేట్ వేసి వీ మేక్ దెమ్ స్ట్రైట్. ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్ డిఫార్మిటీ లైక్ ఐ షోడ్ యూ అ కేస్ కదా, అట్లాంటి డిఫార్మిటీస్ అయితేనేమో వీ గో విత్ దట్ ఫిక్సేటర్. లింబ్ రీకన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్స్ ద్వారా వీ కరెక్ట్ ఇట్. అయితే జెనెటికల్గా కొంతమందికి పుట్టిన దగ్గర నుంచే ఆ బోన్ కొంచెం వంకర్గా ఉండటం, లేదు అంటే కొన్ని ప్రాబ్లమ్స్తో పుడుతూ ఉంటారు. ఐ కాంట్. సో అలాంటి పిల్లల్లో ఈ జెనెటికల్గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళకి కరెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయా? యా, సో జెనెటిక్ ఇష్యూస్ వల్ల చాలా వస్తాయండి డిఫార్మిటీస్. అండ్ కొంతమంది జెనెటిక్ ఇష్యూస్ లేకున్నా కూడా వీ హ్యావ్ చిల్డ్రన్ బార్న్ విత్ దీస్ డిఫార్మిటీస్. మీకు ఇందాక చెప్పాను కదా, క్లబ్ ఫుట్ అయితే వీ కరెక్ట్ ఇట్ విత్ కాస్ట్స్ అని. అండ్ ఇఫ్ దెర్ ఆర్ అదర్ డిఫార్మిటీస్ లైక్ వేరీడ్ స్పెక్ట్రమ్, హెమిమీలియాస్ అవన్నీ ఉంటే మనం వాళ్ళని స్టేజ్డ్ ట్రీట్మెంట్ ద్వారా కరెక్ట్ చేస్తాం. ఒకేసారి మొత్తం కరెక్ట్ చేయలేము. సో క్రాస్గా ఉన్న ఫుట్ని వీ కరెక్ట్ ఇట్ ఇన్ స్టేజ్ 1 అండ్ వీ వెయిట్ చేస్తూ ఉంటాం. ఇంకేమైనా ఇష్యూస్ డెవలప్మెంటల్గా ఫామ్ అవుతున్నాయా దాని ప్రకారం ఇన్ స్టేజ్డ్ మేనర్ ఆల్ దీస్ కేసెస్ హ్యావ్ టు బీ మేనేజ్డ్. సో బై ద టైమ్ ద బేబీ ఆర్ ద చైల్డ్ 12, 13, 14 ఇయర్స్కి వచ్చారనుకోండి, ఆ ట్రీట్మెంట్ అనేది మనం కంప్లీట్ చేయగలిగే స్థితిలో ఉండాలి. ఆల్ ద స్టేజ్ ట్రీట్మెంట్స్ హ్యావ్ టు బీ కంప్లీటెడ్. ట్రీట్మెంట్ టైంలో
డాక్టర్స్ కానీ పేషెంట్స్ కానీ మెయిన్గా ఫేస్ చేసేది ఇన్ఫెక్షన్స్. Yeah. ఆ ఇన్ఫెక్షన్స్కి కోసం ఇప్పుడు మీరు చెప్తున్నారు 1 mm జరుపుకుంటూ దాన్ని చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ సోకింది అనుకోండి, వాట్ ఈస్ ద రిజల్ట్? మనకి ప్రాబ్లం ఉంటుందా? దిస్ ఇస్ అ వెరీ నైస్ క్వశ్చన్ అండి. వెరీ వెరీ నైస్ క్వశ్చన్. సో ఆర్థోపెడిక్స్లో ఇప్పుడు మీకు ప్లేట్ వేశారు అన్నారు కదా, Yes. ఆ ప్లేట్ ఇన్ఫెక్ట్ అవుతే దట్ బికమ్స్ అ డిజాస్టర్. కానీ నా స్పెషాలిటీలో ఇన్ఫెక్షన్ ఉన్న కేసులోనే నేను ఫిక్సేటర్ వేస్తాం. సో ఏదన్నా పేషెంట్కి ఫ్రాక్చర్ అయ్యాక ఇన్ఫెక్షన్ అయింది, ప్లేట్ రాడ్ ఫెయిల్ అయింది అని అనుకుంటే దట్ ఈస్ వెన్ మై స్పెషాలిటీ కమ్స్ ఇన్. నా ఇలిజరో ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ ద్వారా ఇన్ఫెక్షన్ అనేది చాలా రేర్. ఓకే. అదే వేరే వాళ్ళలో ఇన్ఫెక్షన్ అయినప్పుడు మనం చేసే ప్రొసీజరే ఇది. ఓకే. అయితే ఎక్స్టర్నల్ ఫిక్స్టేషన్స్ వేస్తున్నా అంటున్నారు కదా, ఇవి అసలు ఎలా వర్క్ చేస్తాయి? ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ ఎలా మీకు చెప్పాను కదా, ఇట్స్ అ వర్సటైల్ సిస్టమ్ అండ్ అందులో హింజెస్, నట్స్, బోల్ట్స్ అని ఉంటాయి. దాని ద్వారా బేస్డ్ ఆన్ మెకానికల్ ప్రిన్సిపల్స్ వీ కరెక్ట్ ఆల్ ఆఫ్ ద డిఫార్మిటీస్ అండ్ బై యూజింగ్ దోస్ కనెక్టింగ్ రాడ్స్, నట్స్ అండ్ ప్లేట్స్ వీ ఇంక్రీజ్ ద లెంత్ ఆఫ్ ద బోన్ ఆర్ వాట్ ఎవర్ వీ రిక్వైర్. ఇస్ ఆల్ మెకానికల్ బేస్డ్ కరెక్షన్ అండి. ఇప్పుడు పొడుగు పెంచొచ్చు అంటున్నారు కదా, ఇలాంటి సర్జరీస్లో మనకి రిస్క్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా? యా, కాస్మెటిక్ లిమ్ లెంథనింగ్ అండ్ నాట్ లెంథనింగ్ ఫర్ పథలాజికల్ ఇష్యూస్ రెండు వేరే అండి. కాస్మెటిక్ లెంథనింగ్లో పేషెంట్ ఓవరాల్ సైజ్ లెంత్ హైట్ పొట్టిగా ఉంటారు అండ్ దే అప్రోచ్ ద డాక్టర్ దట్ దే వాంట్ టు ఇంక్రీజ్ బై అబౌట్ సో అండ్ సో ఇంచెస్. దిస్ ఇస్ కాస్మెటిక్ లెంథనింగ్. పాథలాజికల్గా ఏంటంటే పేషెంట్కి ఒక కాలు పొట్టిగా ఇంకో కాలు పొడవుగా ఉంటుంది. ఓకే, వాళ్ళకి అలా పొట్టిగా పొడవుగా ఉన్నప్పుడు ఫ్యూచర్లో ఇష్యూస్ వస్తాయి, బ్యాక్ పెయిన్ రావడం కానీ, ఆర్థరైటిస్ తొందరగా డెవలప్ అవ్వడం కానీ. సో అట్లాంటి పేషెంట్స్లో ఈ లిమ్ లెంథనింగ్ ఇస్ అడ్వైజబుల్. కాస్మెటిక్ లిమ్ లెంథనింగ్ అనేది ఇప్పుడు 5'5" ఉన్న పేషెంట్ నేను 5'8" అవ్వడానికి వస్తున్నాను అంటే దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ బికాస్ ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ ప్రొసీజర్ and it's a painful procedure. Okay, is the procedure is work or not? It will work. It does work. It does work. Abroad lo chestunnaru. They are doing by putting internal implants. Lopala rods vese chestunnaru. Manam external fixator ద్వారా చేస్తున్నాం because internal implants are very expensive. అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? నిజంగా పెరుగుతారా తర్వాత ఫ్యూచర్లో వాళ్ళకి ఈ బోన్ ఇష్యూస్ లాంటివి ఏవైనా వచ్చే అవకాశాలు ఉంటాయి? Once it is properly done, ఫ్యూచర్లో ఇష్యూస్ ఉండవు. Yeah. అంటే పొట్టిగా ఉన్న వాళ్ళని కూడా పొడుగ్గా అయిపోవచ్చు. పొట్టిగా ఉన్న వాళ్ళు పొడుగుగా అవ్వచ్చు విత్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు కొంతమంది డ్వార్ఫ్స్ ని చూస్తాం మనం, చాలా పొట్టిగా ఉంటారు. వాళ్ళని నార్మల్ పాపులేషన్ స్టాండర్డ్స్ కి తీసుకురావడానికి చేయడం ఇస్ అడ్వైజబుల్. బట్ కాస్మెటిక్ లెంథనింగ్ కరెంట్లీ ఇస్ నాట్ వెరీ మచ్ అడ్వైజబుల్. బట్ ద ఆన్సర్ మీరు అడిగారు కదా, అవుతుందా? ఖచ్చితంగా అవ్వచ్చు, పొడుగు చేయవచ్చు. ఎంత వరకు పొడుగు అవ్వచ్చు? ఇప్పుడు ఒక 5 డిపెండ్స్ ఆన్ బాడీ టు బాడీ అండి అండ్ హౌ మచ్ ద బాడీ కెన్ టాలరేట్. 5 to 8 centimeters వరకు. 8 also to reach in a single stage is very difficult. We would say 5 to 7 centimeters వరకు పెంచొచ్చు. Not more than that in one sitting. Yes. ఒకవేళ 5 feet ఉన్న వాళ్ళు 6 feet అవ్వాలి అంటే అవుతుందా? సాధ్యమా? Not possible. చాలా మంది ఇప్పుడు మనం అనంగానే మన హైట్ పెంచుకుందాం, ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడున్న ఇండియన్ యావరేజ్ హైట్ వచ్చేసి 5'5" to 6" పడిపోయింది. ఈ మధ్యలోనే ఉంటున్నారు, అంతకన్నా ఎక్కువ పొడుగు అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఎంతవరకు పొడుగు అనేది పెంచవచ్చు? ఇట్ ఇస్ ఈచ్ సెగ్మెంట్ ఇస్ 5 to 8 centimeters అండ్ యావరేజ్ గా 6 centimeters వరకు ఒక సెగ్మెంట్ అంటే ఒక ఫీమర్ బోన్ లో పెంచవచ్చు. లైక్ ఫీమర్ 6 centimeters అండ్ టిబియా 6 అంటే ఒక 12 centimeters వరకు వీ క్యాన్ ఇంక్రీజ్. గోయింగ్ బియాండ్ దాట్ ఇస్ వెరీ వెరీ హార్మ్ఫుల్ అండ్ దాని ఇష్యూస్ దానికి ఉంటాయి. అయితే ఈ లింబ్ రీకన్స్ట్రక్షన్ అనేది కొంచెం టిపికల్, టైం టేకెన్ అండ్ ప్రాసెస్ కూడా చాలా టైం తీసుకుంటూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో పేషెంట్స్ని మోటివేట్ చేయటం కానీ, వాళ్ళకి ఏమైనా సైకలాజికల్గా వాళ్ళకి ఏమైనా ట్రీట్ చేయాల్సి ఉంటుందా ఈ టైంలో? యా, దిస్ ఇస్ ఆల్సో వెరీ నైస్ క్వశ్చన్ అండి. లింబ్ రీకన్స్ట్రక్షన్ విత్ అన్ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ టైం టేకింగ్, డ్యూరేషన్ ఎక్కువ పడుతుంది అండ్ పేషెంట్ మన దగ్గరికి అప్రోచ్ అయ్యేటప్పుడు కూడా వాళ్ళు చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో అప్రోచ్ అవుతారు. ఇన్ఫెక్టెడ్, నాన్ యూనియన్, వేరే అన్ని సర్జరీస్ ఫెయిల్ అయ్యి వస్తారు. సో సైకలాజికల్గా మనం కౌన్సిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. అసలు హోప్ లేని స్టేట్లో వస్తారు.
రైట్. చాలా మంది కాలు తీసేయాలి అని చెప్పి ఉంటారు ముందే. అవును. సో అట్లా వచ్చినప్పుడు వీ హ్యావ్ టు టెల్ దెమ్ దట్ దిస్ ఇస్ ట్రీటబుల్, ఇది ట్రీట్ చేయొచ్చు మనము. అండ్ మీరు నా డాక్టర్ నుంచి ఎంత పేషెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ నుంచి కూడా అంతే పేషెన్స్ ఉండాలి. టైం చాలా పడుతుంది, బట్ ఆ 1 year డ్యూరేషన్ మీరు బేర్ చేయగలిగితే ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ యూ విల్ హ్యావ్ అ బెటర్ లైఫ్, రైట్? అండ్ దిస్ ట్రీట్మెంట్ క్యాన్ బి ద ట్రీట్మెంట్ క్యాన్ గివ్ యూ గుడ్ రిజల్ట్ అని వీ హ్యావ్ టు కౌన్సిల్ దెమ్ ప్రాపర్లీ. ప్రీవియస్లీ చేసిన కేసెస్ని చూపిస్తాను నేనైతే, ఇలా ఉన్నారు అండ్ దిస్ ఇస్ మీలాగే ఉన్న సిచ్యువేషన్లో వచ్చారు, బట్ దిస్ ఇస్ ఆఫ్టర్ 1 year ఇలా రిజల్ట్ ఉంది. సో యూ ఆల్సో హ్యావ్ హోప్. ఓన్లీ థింగ్ ఇస్ ఇట్స్ గోయింగ్ టు టేక్ టైమ్, డ్యూరేషన్ పడుతుంది. మీరు ఎవరైనా ఉండాలి మీతో సపోర్ట్కి. అండ్ యూ హ్యావ్ టు బీ పాజిటివ్. Positivity is very important for I frankly believe that పాజిటివ్ ఉన్న పేషెంట్స్కి రిజల్ట్స్ కూడా బాగా వస్తాయి. ఓకే. అండ్ దెన్ వీ టెల్ దెమ్ దట్ ఫిజియోథెరపీ ఇలా అవసరం పడుతుంది, డైట్ ఎలా తీసుకోవాలి, ఈ రింగ్ వేసుకున్నాక ఆ పిన్ ట్రాక్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, హౌ టు గో అబౌట్, హౌ టు వాక్ అన్నీ నేర్పించి దెన్ వీ కాల్ దెమ్ బ్యాక్ అగైన్. We give a date for surgery and we call them back again and we again explain everything. ఎందుకంటే లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ సర్జరీ, రింగ్ మనం వేస్తాము కానీ పేషెంట్ బేర్ చేయాలి ఆ రింగ్ని 1 year. దట్ మీన్స్ కాన్స్టెంట్గా మనం కౌన్సిలింగ్ చేయడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ది కమ్ అగైన్, వీ అగైన్ ఎక్స్ప్లెయిన్ అండ్ వెన్ దే ఆర్ కంప్లీట్లీ రెడీ వీ టేక్ దెమ్ ఫర్ సర్జరీ. అయితే మ్యామ్ సమ్ టైమ్స్ యాక్సిడెంట్ అయ్యి వాళ్ళకి కాళ్ళు వేసిన తర్వాత ఇంప్లాంట్స్ సరిగ్గా పడక సమ్ టైమ్స్ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, కాలు తీసేయాలి అంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళకి మీ ట్రీట్మెంట్స్ చేయగలరా? ఇలాంటి ట్రీట్మెంట్ ఎంతవరకు అలా చేస్తే, అంటే మీ ట్రీట్మెంట్ లింబ్ రీకన్స్ట్రక్షన్ అనేది వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? మా యూనిట్లో మ్యాక్సిమం పేషెంట్స్ ఎవరైతే లింబ్ రీకన్స్ట్రక్షన్ కోసం అప్రోచ్ అవుతారో వాళ్ళన్ని ప్రీవియస్గా ఆర్థోపెడిక్ సర్జరీస్ చేసి ఫెయిల్ అయిన పేషెంట్సే. ఈ బ్రాంచ్ మెయిన్ యూస్ ప్రీవియస్లీ ఫెయిల్డ్ అయిన ఆర్థోపెడిక్ సర్జరీస్కి వాడడం, లైక్ ఇన్ఫెక్టెడ్ నాన్ యూనియన్ అని అంటాం. ఆ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడానికి, ఆ బోన్ని మళ్ళీ దాని బయాలజీ రెస్టోర్ చేసి యునైట్ చేయడానికి, అంటే అతికించడానికి హెల్ప్ చేసే బ్రాంచే లింబ్ రీకన్స్ట్రక్షన్. సో మనం ఈ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ ఏదైతే ఎలిజరో ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ అని చెప్పానో దాని ద్వారా ఈ ప్రీవియస్గా ఫెయిల్ అయిన అన్ని కేసెస్కి మనం రిజల్ట్ ఇవ్వచ్చు. అయితే సమ్ టైమ్స్ నీ రీప్లేస్మెంట్ అని అంటూ ఉంటారు. సో ఈ నీ రీప్లేస్మెంట్స్కి చాలా వరకు కూడాను 50-50 ఛాన్సెస్ అని చెప్పి నీ రీప్లేస్మెంట్కి దిగుతూ ఉంటారు. ఒకవేళ ఇది ఫెయిల్ అయితే ఈజ్ ఎనీ ఛాన్సెస్ మన సర్జరీస్లో ద్వారా వాళ్ళకి ఏమైనా మళ్ళీ రీప్లేస్మెంట్ ఉంటుందా? సో నీ రీప్లేస్మెంట్స్ 99% సక్సెస్ అవుతాయండి. 99% దే గివ్ వెరీ గుడ్ రిజల్ట్స్ అండ్ పేషెంట్ అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఇట్స్ అ వెరీ సర్జరీ విత్ అ వెరీ హై సక్సెస్ రేట్. కొంతమంది పేషెంట్స్ లైక్ 1% పేషెంట్స్లో డయాబెటీస్ వల్లనో ఆర్ ఒబేసిటీ వల్లనో ఆర్ బికాస్ ఆఫ్ అదర్ ఇష్యూస్ ఇన్ఫెక్షన్ వల్లనో నీ రీప్లేస్మెంట్ అనేది ఫెయిల్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం రివిజన్ నీ సర్జరీ ద్వారా ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసి మళ్ళీ నీ రీప్లేస్మెంట్ని సక్సెస్ చేయొచ్చు. కానీ ఇంకా ఒక 0.1% పాపులేషన్లో అది కూడా ఫెయిల్ అవుతుంది. అట్లాంటి సిచ్యువేషన్లో they have 2 options. Either you have to go for amputation or lead your life with infection, or మన బ్రాంచ్ ద్వారా ఎలిజరో ద్వారా ఆర్థ్రోడిసిస్ అని ఒకటి చేస్తాము. దాని ద్వారా ఇన్ఫెక్షన్ కూడా కంట్రోల్ అవుతుంది అండ్ వీ కెన్ మేక్ ద పేషెంట్ వాక్ ఆల్సో విత్ అ నియర్ నార్మల్ లైఫ్. ఓకే. అయితే ఎముకలు బలంగా ఉండాలి అంటే అది పిల్లల్లో కానివ్వండి, ఇన్ఫెక్టెడ్ ఎముకలు అవనివ్వండి, లేకపోతే గ్రోత్ ఉన్న వాళ్ళ ఇంకా బోన్ స్ట్రెంత్ పెంచుకోవటానికి కానీ ఎలాంటి న్యూట్రిషన్ అవసరం, ఎలాంటి డైట్ తీసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి ఎక్సర్సైజ్ కావాలంటారు? ఓకే. సో కాల్షియం సప్లిమెంటేషన్, కాల్షియం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్ సప్లిమెంటేషన్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ టాబ్లెట్స్. ఓకే. ఫుడ్ ద్వారా కాల్షియం తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. మంచి సోర్సెస్ తీసుకోమంటాం, మిల్క్, కర్డ్, డైరీ ప్రోడక్ట్స్, చీజ్, పన్నీర్. These are and along with that ragi, millets, green leafy vegetables, వీటన్నిటిలో హై సోర్సెస్ ఆఫ్ వైటమిన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. సో అవి తీసుకోవాలి. వీ హ్యావ్ టు ఇంక్లూడ్ దెమ్ మన డైట్లో, రోజువారీ ఆహార పదార్థాలలో వీ హ్యావ్ టు ఇంక్లూడ్ ఆల్ ఆఫ్ దెమ్. దట్ ఈస్ వన్. వైటమిన్ డి కోసం మాత్రం సన్లైట్ ఎక్స్పోజర్ చాలా ఇంపార్టెంట్. సన్ స్క్రీన్ లేకుండా సన్లైట్ ఎక్స్పోజర్ ఇస్ ఇంపార్టెంట్. అది మార్నింగ్ టైంలో
వితౌట్ సన్ స్క్రీన్ విత్ ఎక్స్పోజ్డ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ వెళ్ళి కూర్చోమంటాం ఆర్ యూ హ్యావ్ చిల్డ్రన్ అయితే ఆడుకోమని చెప్తాం ఎండలో. అది వైటమిన్ డి ప్రొవైడ్ చేస్తుంది. వైటమిన్ డి లేకుంటే కాల్షియం అబ్జార్బ్ కూడా కాదు. దిస్ ఇస్ వన్. అండ్ అవాయిడ్ ఫాస్ట్ ఫుడ్ అండ్ కార్బోనేటెడ్ డ్రింక్స్. ఈ కూల్ డ్రింక్స్ అవన్నీ కాల్షియం అబ్జార్ప్షన్ని ప్రివెంట్ చేస్తాయి. సో అవి ఆపేసేయాలి. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ప్రాపర్ డయట్, ఆ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకొని కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకుంటే దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ టేకింగ్ కాల్షియం అండ్ ఆల్. సో అవి కంప్లీట్లీ అవాయిడ్ చేస్తూ ప్రాపర్ డైట్ తీసుకొని ఇస్ వన్ థింగ్. ఎక్సర్సైజ్ ప్రకారం వీ హ్యావ్ టు కీప్ ఫిజికలీ యాక్టివ్. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటాం కదా, లిఫ్టింగ్ వెయిట్స్ అంటే ఎక్కువ బరువులు కాదు. వీ స్టార్ట్ విత్ అబౌట్ 1 kg వెయిట్స్తో చేసినప్పుడు మజిల్ మాస్ ఏదైతే ఉంటుందో అది ప్రొటెక్ట్ చేస్తుంది మనం ఈ వెయిట్ లిఫ్టింగ్. ఆస్టియోపోరోటిక్ ఏజ్ గ్రూప్స్లో కూడా మనం చెప్తాం, మెనోపాజల్ ఉమెన్, ప్రీ మెనోపాజల్ ఉమెన్లో డైట్తో పాటు మీరు కొంచెం వెయిట్ లిఫ్టింగ్ కూడా చేస్తే మజిల్ స్ట్రెంగ్త్ ఉంటుంది, బోన్ స్ట్రెంగ్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో డైట్ ఇస్ వన్ థింగ్ అండ్ అదర్ థింగ్ ఇస్ ఫిజికల్ యాక్టివిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ బోన్ హెల్త్. అయితే మ్యామ్ ఇప్పుడు సర్జరీ టైమ్స్లో చాలా టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు. ఈ సర్జరీకి సంబంధించి సాఫ్ట్వేర్ కానీ 3D యానిమేషన్ కానీ లేదంటే మనకి నావిగేషన్ ఎక్కడ చేయాలి అనే ఒక టెక్నాలజీ కానీ ఏమైనా యూజ్ చేస్తారా ఈ దీంట్లో? యా, నైస్ క్వశ్చన్ అండి. మనము డిఫార్మిటీ కరెక్షన్ కేసెస్లో ఎక్కడ బోన్ కట్ చేస్తే బోన్ స్ట్రైట్ అవుతుంది అనేది మనం మెజర్ చేసుకుంటాం. దాన్ని ఫ్యూ యాప్స్ ఉంటాయి. వీ హ్యావ్ మెడికల్ యాప్స్. అందులో మనం క్యాల్కులేట్ చేసుకుంటాం 20 degree డిఫార్మిటీ ఉంది, ఆ డిఫార్మిటీని ఎక్కడ బోన్ బ్రేక్ చేస్తే మనం బోన్ని స్ట్రైట్ చేయగలము అనడానికి వీ మెజర్ దెమ్. సో కంప్యూటర్ నావిగేషన్ లా కాదు, బట్ వీ క్యాన్ మెజర్ ఇట్, వీ హ్యావ్ టు మెజర్ ఇట్. తర్వాత కంప్యూటర్ సాఫ్ట్వేర్లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అస్ హెక్సాపాడ్స్. ఏదైతే నేను మీకు ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ చెప్పానో ఆ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్లో మనం క్యాల్కులేట్ చేసి మనం రింగ్స్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. హెక్సాపాడ్స్లో మాత్రం కంప్యూటర్ సాఫ్ట్వేర్లో మనం అన్ని ఇన్ఫర్మేషన్ పెడతాము అండ్ ద కంప్యూటర్ సాఫ్ట్వేర్ గివ్స్ అ ప్రింటబుల్ ఫామ్. ఆ ఫామ్లో మనకు చెప్తుంది ఇక్కడ ఈ స్ట్రక్ని మనం కదిలిపితే డిఫార్మిటీ, వంకరగా ఉన్న కాల్ స్ట్రైట్ అవుతుంది అనేది కంప్యూటర్ ఇస్తుంది. అది చాలా ప్రిసైజ్గా ఉంటుంది, రిజల్ట్స్ కూడా అది బాగా ఇస్తుంది. అయితే లింబ్ స్లేవేజ్ అండ్ యాంప్యుటేషన్ దీని మధ్యలో తేడా ఏంటి, ఏది సేఫ్ అంటారు? లింబ్ సాల్వేజ్ అంటే ఏంటి అంటే బాగా క్రష్ ఇంజరీ ఉన్న లింబ్, బాగా ఇన్ఫెక్ట్ అయిన లింబ్, ఏమి సర్జరీస్ ఇంతకుముందు ఒక 20 సర్జరీలు చేసినా కూడా అసలు దానికి రిజల్టే లేదు అన్న లింబ్ని కూడా కాపాడగలగడం అనేది లింబ్ సాల్వేజ్. ఇవన్నీ ఏం చేత కాదు చేయడం, వీ కెనాట్ డూ ఎనీథింగ్ అనుకున్నప్పుడు చేసేది యాంప్యుటేషన్. సో వీఆర్ లింబ్ సాల్వేజ్ సర్జన్స్. మనం ఎట్లాంటి సిచ్యువేషన్లో కూడా లిమ్ని సాల్వేజ్ కాపాడడానికి, పేషెంట్కి మళ్ళీ నార్మల్ మొబిలిటీ, తన కాలో చేయో తనకి బ్యాక్ ఇచ్చి నడవడానికో పని చేసుకోవడానికో హెల్ప్ చేయగలిగే బ్రాంచెస్ లింబ్ రీకన్స్ట్రక్షన్. అంటే ఒక 20 సర్జరీస్ తర్వాత ఇంకా దేనికి పనికిరాని లింబుల్ని కూడా మనం రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఇన్ఫెక్టెడ్ నాన్ యూనియన్ అయ్యి ఒక 10 సార్లు ప్లేట్ వేసి తీసిన కేసెస్ కూడా ఉన్నాయి. అండ్ వాళ్ళకు కూడా ఆఫ్టర్ ఎక్స్టర్నల్ ఫిక్సేషన్, లింబ్ రీకన్స్ట్రక్షన్, ఎలిజర్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ తర్వాత ఆఫ్టర్ సో మెనీ సర్జరీస్ ఆల్సో వీ వర్ ఏబుల్ టు గివ్ బ్యాక్ గుడ్ రిజల్ట్స్. యాంప్యుటేషన్ అనేది మనం చెప్తాం పేషెంట్కి మన దగ్గరకు వచ్చినప్పుడు, మీరు ఆల్రెడీ ఇంత బ్యాడ్ సిచ్యువేషన్లో వచ్చారు, లింబ్ సాల్వేజ్ కాపాడడానికి ట్రై చేస్తున్నాము, ఒకవేళ 1% అవ్వలేదు అనుకుంటే కాలు తీసేసి ప్లాస్టిక్ కాలు పెట్టుకునే రిస్క్ ఉంటుంది అని చెప్తాము. అండ్ దే ఆర్ వెరీ 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 రేర్. బట్ యాంప్యుటేషన్ ద్వారా లైఫ్ ఆగిపోతుంది అని నేను చెప్పను. వీ హ్యావ్ అదర్ ప్రాసెసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎంత టెక్నాలజీ డెవలప్ అండ్ రోబోటిక్ ఆర్మ్స్, ఇవన్నీ బయోనిక్ ఆర్మ్స్ ఇవన్నీ వచ్చాయి. దాని ద్వారా కూడా పెట్టుకొని నడవచ్చు. కానీ మన ఓన్ కాలు ఉన్న ఒక సాటిస్ఫాక్షన్ అనేది వాటితో ఉండదు. ఓకే, సాధారణంగా ఎదుగుతున్న పిల్లల్లో కానీ ముఖ్యంగా 30-40 పైపడిన మహిళల్లో ఎక్కువగా విటమిన్ డి లోపం చూస్తూ ఉంటాము. వీళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? విటమిన్ డి లోపం రాకుండా పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? సో మనం బేసికలీ మనం అందరం ఇప్పుడు క్లోజ్డ్ రూమ్స్లో ఉంటున్నాం. క్లోజ్డ్ రూమ్స్లో వితౌట్ సన్లైట్ ఎక్స్పోజర్ వర్క్ చేస్తున్నాం. సన్ రాకముందే వర్క్కి వెళ్తున్నాము, సన్ వెళ్ళిపోయాక కూడా ఇంటికి స్టిల్ అవర్ వర్క్ ఇస్ గోయింగ్ ఆన్. సో అట్లాంటి సిచ్యువేషన్లో
సప్లిమెంట్స్ ఇస్తున్నాం. లైక్ యాజ్ డాక్టర్స్ మేము కూడా అండర్ క్లోజ్డ్ డోర్సే ఉంటున్నాం. సో వైటమిన్ డి సప్లిమెంట్స్ రికమెండ్ చేస్తున్నాం. కానీ ఐడియల్గా బెస్ట్ ఏంటంటే సన్ లైట్ ఉన్నప్పుడు మీకు వీలైనప్పుడు గో అండ్ సిట్ ఇన్ ద సన్ లైట్ ఎర్లీ మార్నింగ్ సన్ ఉంటుంది కదా, అరౌండ్ 10 o'clock 11 o'clock దాని దగ్గర సన్ కింద కూర్చొని విత్ ఎక్స్పోజ్డ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్, హ్యాండ్స్ కాళ్ళు చేతులు అట్లీస్ట్ చేతుల వరకైనా వితౌట్ సన్ స్క్రీన్ కూర్చోండి ఒక 10 to 15 minutes. పిల్లలైతే ఎండలో ఆడుకోండి ఆ టైంలో అని చెప్తాము. ఇఫ్ మన బిజీ లైఫ్స్ లో అవన్నీ అవ్వట్లేదు కాబట్టి వీ క్యాన్ గివ్ దెమ్ సప్లిమెంట్స్. అయితే మీరు బిజీ లైఫ్ స్టైల్ ఎలా చెప్తున్నారు, సర్జరీ చేసేటప్పుడు కూడా ఇట్స్ టేక్ లాంగ్ టైమ్ సమ్ టైమ్స్. అలాంటప్పుడు స్ట్రెస్ని ఎలా ఫేస్ చేస్తారు మీరు? సో ఇలిజరవ్ సర్జరీస్ అన్ని హై స్టేక్ సర్జరీస్ అండ్ లాంగ్ డ్యూరేషన్ సర్జరీస్ అండి. 4 to 6 hours ఉంటాయి అన్ని. అండ్ చాలా పెద్ద కేసెస్ అయితే మల్టిపుల్ సెగ్మెంట్స్ దే టేక్ 8 hours ఆల్సో సమ్ టైమ్స్. అట్లాంటి సిచ్యువేషన్లో స్ట్రెస్ ఉండదా? డెఫినెట్గా ఉంటుంది. ఐ డూ నాట్ సే దట్ దెర్ ఇస్ నో స్ట్రెస్. అండ్ పేషెంట్ వచ్చేది కూడా మన దగ్గరికి లాస్ట్ మినిట్లో వస్తారు. మల్టిపుల్ కేసెస్ ఫెయిల్ అయ్యాక అట్లాంటి సిచ్యువేషన్లో డాక్టర్స్ మనమే ఆన్సరబుల్ పేషెంట్కి మన దగ్గరకు వచ్చినప్పుడు. సో ద స్ట్రెస్ ఇస్ వెరీ హై. బట్ ఐ లుక్ ఎట్ మై ప్రీవియస్ కేసెస్ అండ్ ఆ సక్సెస్ ఏవైతే ఫ్రేమ్ తీసాక సక్సెస్ఫుల్ ఉంటాయో దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ ఎమోషనల్ బూస్ట్ అండ్ మోటివేషన్ టు క్యారీ ఆన్ ద అదర్ సర్జరీ ఆల్సో. నాకు త్రూఅవుట్ ద కాన్వర్జేషన్ నాకు మనం విటమిన్ డి గురించి, కాల్షియం గురించి ఎక్కువగా మాట్లాడుకున్నాం. సో ఈ కాల్షియం డిపాజిట్స్ కానీ లేదంటే అక్కడ ఈ విటమిన్ డికి సంబంధించి పాత్ర ఈ లీప్ రీకన్స్ట్రక్షన్లో ఎంతవరకు ఉపయోగపడుతుంది మ్యామ్? ఇది మెయిన్ ఇంగ్రీడియంటా మీ రీకన్స్ట్రక్షన్లో? మెయిన్ ఇంగ్రీడియంట్ లింబ్ రీకన్స్ట్రక్షన్లో ఫిక్సేటర్ అండి. Elizarov external fixator is the main ingredient in limb reconstruction. Okay. And కాల్షియం సప్లిమెంటేషన్, వైటమిన్ డి సప్లిమెంటేషన్ మనం ఇస్తాము. గ్రోయింగ్ బోన్ ఫామ్, ఇప్పుడు మనకి లెంత్ పెంచాలి, బోన్ ఫామ్ అవ్వాలి అంటే హై ప్రోటీన్ డైట్ చాలా ఇంపార్టెంట్. దాంతో కాల్షియం సప్లిమెంటేషన్ ఇంపార్టెంట్, విటమిన్ డి కూడా ఇంపార్టెంట్. స్మోకింగ్ అస్సలు చేయొద్దు. స్మోకింగ్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఫర్ లెంథనింగ్ ఆఫ్ అ బోన్. మరి ఆల్కహాల్ కన్జంప్షన్? Alcohol is also a big no, but some lenience ఇవ్వచ్చు అక్కడ. స్మోకింగ్ మాత్రం is a big no for limb lengthening and limb reconstruction. అండ్ చాలా కేసెస్ ప్రీవియస్ ఆర్థోపెడిక్ సర్జరీస్ ఫెయిల్ అవ్వడం కూడా స్మోకర్స్ లోనే చూస్తాం. అయితే మ్యామ్ ఇంకొక విషయం, ఇప్పుడు మీరు స్మోకర్ అన్నారు కాబట్టి నార్మల్గా జనరల్ పర్సన్, హెల్దీ పర్సన్ ఉన్నాడు, స్మోక్ టైం టు టైం స్మోకింగ్, ఒక చైల్డ్ స్మోకర్ కానీ లేదంటే రోజుకి ఒక 2-3 సిగరెట్స్ తాగుతున్న వాళ్ళలో ఈ బోన్ స్ట్రెంథనింగ్ తగ్గుతుంది అని అంటారు, నిజమా? తగ్గుతుందండి. కంపేర్డ్ టు నార్మల్ పాపులేషన్ స్మోకర్స్ లో బోన్ డెన్సిటీ కానీ బోన్ హెల్త్ కానీ చాలా డిటీరియోరేట్ అయ్యే ఉంటాయి. ఓకే, వీళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఒకవేళ స్మోక్ చేస్తున్నారు, మానలేకపోతున్నాం అనుకుంటే వాళ్ళకి ఇచ్చే సజెషన్? డోంట్ అండర్గో లిమ్ లెంథనింగ్ ఆర్ లిమ్ ట్రాన్స్పోర్ట్. మీకు లిమ్ లెంథనింగ్, లిమ్ ట్రాన్స్పోర్ట్ ఏది చేసినా కూడా స్మోకర్స్లో హై రేట్ ఆఫ్ ఫెయిలియర్ ఉంటుందండి. నేను చెప్తాను వాళ్ళకి, యూ స్టాప్ స్మోకింగ్ ఫర్ 4 weeks 6 weeks. స్మోక్ చేశాక వచ్చాకని విల్ గో ఫర్ సర్జరీ. మీరు సర్జరీ చేశాక కూడా స్మోకింగ్ చేస్తున్నారంటే దాన్ని ఇంకా దేవుడే కాపాడాలి ఇంకా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.